శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 69వ సర్గంలోకి ప్రవేశించాం. ఈ సర్గంలో 20 శ్లోకాలు విందాం. ఆ శ్లోకాల అర్థాన్ని తెలుసుకుందాం. రామాయణం వినండి లేదా పారాయణం చేయండి. మీరు ఆశించిన ఫలితాలు పొందండి. విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు మిథిలా నగరానికి రావటం, జనక మహారాజు శ్రీరాముడికి శివధనస్సును చూపించటం, వెంటనే శ్రీరాముడు ఆ ధనస్సును చేతిలోకి తీసుకుని ఎక్కువ పెట్టునంతలోనే అది పెళ్ళుమని విరిగి 2 ముక్కలవటం, ఇక సీతాదేవికి భర్త శ్రీరాముడే అని జనక మహారాజు నిర్ణయం తీసుకోవటం వంటి విశేషాలు తెలుసుకున్నాం. అయితే దశరథ మహారాజును మిథిలకు రావాల్సిందిగా జనక మహారాజు మంత్రులందరినీ కూడా అక్కడికి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందామా. జనకేన సమాధిస్థా దూతాస్తే క్లాంతవాహనా త్రిరాత్రముషితా మార్గే తే అయోధ్యాం ప్రావిశన్ పురీం. జనక మహారాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆ మంత్రులు 3 రోజులు నిర్విరామంగా ప్రయాణం చేశారు. ఆ దీర్ఘ ప్రయాణానికి వారి రథాశ్వములు పూర్తిగా అలసిపోయాయి. ఆ విధంగా వారు ప్రయాణించి అయోధ్య నగరానికి చేరుకున్నారు. రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థాన్ ఇదమబ్రువన్ శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ ఇత్యుక్తా ద్వారపాలాస్తే రాఘవాయ అన్యవేదయన్. తే రాజవచనా దూత రాజవేశ్మ ప్రవేశితాః దదృశుర్దేవ సంకాశం వృద్ధం దశరథం నృపం. అంతటా రాజదూతలు దశరథుని రాజభవనానికి చేరి ద్వారపాలకులతో అంటూ ఉన్నారు, మేము జనక మహారాజ దూతలము. ఈ విషయాన్ని మీ రాజుగారికి త్వరగా తెలియజేయండి అని. ఆ ద్వారపాలకులు ఆ సంగతిని దశరథ మహారాజుకు నివేదించారు. ఆ తర్వాత దశరథుని అనుమతితో ఆ దూతలు రాజభవనానికి ప్రవేశించారు. ఆ తర్వాత దేవతుల్యుడైన వృద్ధుడగు దశరథ మహారాజును దర్శనం చేసుకున్నారు ఆ మంత్రులంతా. బద్ధాంజలిపుటా సర్వే దూత విగత సాధ్వసాః రాజానం ప్రయతావాక్యం అబ్రువన్ మధురాక్షరం. అంతటా రాజుగారి సౌజన్యానికి వారు ప్రశాంత చిత్తులయ్యారు. పిదప దూతలు అంజలి ఘటించిన వారై వినయపూర్వకంగా రాజుగారితో ఇలా మధుర వచనాలను పలికారు. మైథిలో జనకో రాజా సాగ్నిహోత్ర పురస్కృతం కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయ పురోహితం ముహుర్ముహుర్మధురయా స్నేహ సంయుక్తయా గిరా జనకస్త్వాం మహారాజ పృచ్ఛతే సపురస్సరం. ఓ మహారాజా, మిథిలాప్రభు అయిన జనకుడు అగ్నిహోత్ర నిరతుడైన నీ క్షేమాన్ని నీ పురోహితుల గురువుల పరివారమున క్షేమ సమాచారాలని సౌహార్దపూర్వకంగా మధుర వచనములతో మరీ మరీ కోరుకుంటున్నారని ఆ మంత్రులంతా కూడా దశరథ మహారాజు సమక్షంలో వెలుబుచ్చారు. పృష్ట్వా కుశలమవ్యగ్రం
వైదేహో మిథిలాధిపః కౌశికానుమతే వాక్యం భవంతం ఇదమబ్రవీత్. మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాసక్తులతో మీ క్షేమ సమాచారాలను అడిగారు అని చెప్పి దశరథ మహారాజుకి చెప్పారు ఆ మంత్రులంతా. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశాన్ని పంపించారని చెప్పేసి దశరథ మహారాజుకి అందజేశారు. పూర్వం ప్రతిజ్ఞా విదిత వీర్యశుల్కా మమాత్మజ రాజానచ్చ కృతామర్షా నిర్వీర్య విముఖీకృతా సేయం మమ సుతా రాజన్ విశ్వామిత్ర పురస్సరై యదృచ్ఛయా గతై వీరై నిర్జితా తవ పుత్రకై. ఓ మహారాజా, నా కుమార్తె సీతాదేవిని పరాక్రమశాలి అయిన రాకుమారుడే వివాహం చేసుకోవడానికి అర్హుడు అని చెప్పేసి జనక మహారాజు ఆ సందేశంలో పేర్కొన్నాడు. లోగడ తాను చేసిన ప్రతిజ్ఞ మీరు వినే ఉంటారు. ఎవరైతే శివధనస్సును ఎక్కువ పెట్టి దానిని విరుస్తారో వారికి తన కుమార్తెనిస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాను అని మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు ఆ సందేశంలో గుర్తు చేశారు. గర్వోన్మత్తులైన ఎక్కువ మంది రాజకుమారులు తన ప్రతిజ్ఞను విని రావటం, శివధనస్సును ఎక్కువ పెట్టడంలో విఫలమై వారు ఆగ్రహోదగ్రులై వచ్చిన దారి పట్టటం మీకు తెలిసే ఉంటుంది. నా భాగ్యవశమున, నా అదృష్టం కొద్దీ విశ్వామిత్ర మహర్షి ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చారు. వీర్యశుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణప్రభావముచే గెలుచుకున్నాడు అని చెప్పేసి జనక మహారాజు వివరించారు. తచ్చ రాజందనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా రామేణ హి మహారాజా మహత్యాం జన సంసది అస్మై దేయా మయా సీత వీర్యశుల్కా మహాత్మనే ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతుమర్హసి. ఓ దశరథ మహారాజా, మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నం చేశాడు. అందువలన వీర్యశుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడికి ఇచ్చిన ఆ ప్రతిజ్ఞను పాటింపదలిచాను. మీ అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పి జనక మహారాజు దశరథ మహారాజుని ప్రార్థించాడు. సోపాధ్యాయో మహారాజ పురోహిత పురస్సరః శీఘ్రమాగచ్చ భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ ప్రీతిం చ మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి పుత్రయోరుభయోరేవ ప్రీతిం త్వమపి లప్స్యసే. ఓ మహారాజా, మీరు గురువులతోనూ పురోహితులతోనూ కూడి శీఘ్రంగా మిథిలా నగరానికి విచ్చేయండి. మీకు శుభమవుగాక. ఇక్కడ మీరు రామలక్ష్మణులు కూడా చూడవచ్చు. రాజేంద్ర, మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందాన్ని చేకూర్చండి. మీ ఇరువురు కుమారుల మహానందంలో మీరును పాలు పంచుకోవచ్చు. మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని దర్శించి మేము సంతోషిస్తాం. సీతను రామునికిచ్చి కన్యాదానం చేస్తే సీతారామ లక్ష్మణుల మహోత్సవం చూసి సంబరపడదాం. ఉభయో పుత్రయోరేవ ప్రీతిం. శ్రీరామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిళను ఇచ్చి వివాహాలు జరిపించి ఆనందిద్దాం. మావలే మీరును మహానందదాయకములైన
ఈ వేడుకల్లో పాల్గొని కుమారులను కోడళ్లను కనులారా గాంచి పరమ ప్రీతిని పొందవచ్చని దశరథ మహారాజుకి సూచించాడు జనక మహారాజు. ఏవం విదేహాధిపతి మధురం వాక్యమబ్రవీత్ విశ్వామిత్రాభ్యనుజ్ఞాత శతానందమతే స్థిత. విశ్వామిత్రుని ఆజ్ఞను శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇలా మృదుమధురంగా పలికారని చెప్పి మంత్రులు చెప్పారు. దూతవాక్యం తు తచ్చుత్వా రాజా పరమహర్షితః వసిష్ఠం వామదేవం చ మంత్రిణో అన్యాం చ సోఅబ్రవీతు. జనకుని దూతలు పలికిన వచనాలను విని దశరథ మహారాజు పరమానంద భరితుడై వశిష్ఠుడు వామదేవుడు మంత్రులు తదితరులతో ఇలా చెప్పాడు. గుప్త కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ. కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుడితో కూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నాడు. వారిప్పుడు విదేహ రాజ్యంలో అంటే మిథిలానగరంలో ఉన్నారు అని దశరథ మహారాజు అక్కడున్న వారికి సూచించాడు. దృష్ట వీర్యస్తు కాకుత్సో జనకేన మహాత్మనాం సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్చతి. ఆత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయముగా చూచినవాడై తన సుతయగు సీతను రాఘవునకు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అని కూడా వివరించాడు దశరథ మహారాజు ఆనందంతో. యది ఓ రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్ కాలస్య పర్యయః. మహానుభావుడైనటువంటి జనకుని సంకల్పము మీకు కూడా సమ్మతమైతే ఆలస్యం చేయకుండా మనము మిథిలా నగరానికి బయలుదేరదాము అని చెప్పేసి అన్నాడు దశరథ మహారాజు. మంత్రినో బాఢమిత్యాహు సహ సర్వైర్మహర్షిభిః సుప్రీతచ్చాబ్రవీ ద్రాజాస్వో యాత్రేతి సమంత్రినః. మహర్షులు మంత్రులు అక్కడున్న వారంతా బాగు అని ప్రశంసించారు. అంతటా దశరథుడు పరమానంద భరితుడై రేపే మన ప్రయాణం అని మంత్రులతో చెప్పాడు. మంత్రిణస్తాం నరేంద్రస్య రాత్రిం పరమసత్కృతాః ఉషుస్తే ముదితా సర్వే గుణై సర్వై సమన్వితాః. దశరథ మహారాజు యొక్క మంత్రులంతా సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పును పొందినవారు. వివాహ వార్తలను విని వారు సంతుష్టులై ఆ రాత్రి హాయిగా గడిపారు. జై శ్రీరామ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 68వ సర్గము సమాప్తము. తదుపరి సర్గంలో మరలా కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.